ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, జ్ఞానధారణ చేస్తూ ఉంటే చివరిలో మీరు తండ్రి సమానంగా అవుతారు. తండ్రిలోని మొత్తం శక్తినంతా మీరు జీర్ణం చేసుకుంటారు. ప్రశ్న: ఏ రెండు మాటలు స్మృతిలో ఉంటే స్వదర్శన చక్రధారులుగా అవ్వగలరు? జవాబు: ఉత్తనం, పతనం, సతోప్రధానం, తమోప్రధానం, శివాలయం, వైశ్యాలయం. ఈ రెండు మాటలు స్మృతిలో ఉంటే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. పిల్లలైన మీరిప్పుడు జ్ఞానాన్ని యథార్థంగా తెలుసుకున్నారు. భక్తిలో జ్ఞానం లేదు. కేవలం మనసును ఆనందపరచు మాటలు మాట్లాడుతూ ఉంటారు. భక్తి మార్గం అంటేనే మనస్సును ఆనందపరుచుకునే మార్గం. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరంతా ఉన్నతంగా ఉండేవారు. ఇది ఉన్నతం మరియు పతనమయ్యే ఆట. మనమెంత ఉత్తమంగా పవిత్రంగా ఉండేవారం, ఇప్పుడు ఎంత నీచంగా అయ్యామో మీ బుద్ధిలో ఉంది. దేవీ దేవతలు ముందుకు వెళ్ళి మీరు శ్రేష్ఠులు, మేము నీచులమని మీరే అంటారు. మనమే శ్రేష్ఠాతి శ్రేష్టంగా నీచంగా అవుతామని ఇంతకు ముందు మనకు తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, మీరెంత ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారు, తర్వాత ఎంత అపవిత్రమైపోయారు. పవిత్రులను ఉన్నతమైన వారని అంటారు. దానిని నిర్వీకారి ప్రపంచమని అంటారు. అక్కడ మీ రాజ్యం ఉండేది. మళ్ళీ మీరిప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి కేవలం సూచన ఇస్తున్నారు. మీరు చాలా ఉత్తమ శివాలయమైన సత్యుగంలో నివసించేవారు. తర్వాత జన్మలు తీసుకుంటూ మధ్యలో వికారాల్లోకి వెళ్ళి పతిత వికారులుగా అయ్యారు. అర్ధకల్పం వికారులుగా ఉన్నారు. మళ్ళీ మీరిప్పుడు సతోప్రధానమైన నిర్వీకారులుగా అవ్వాలి. ఈ రెండు పదాలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడిది తమో ప్రధాన ప్రపంచం. సతోప్రధానమైన ప్రపంచానికి చిహ్నం ఈ లక్ష్మీనారాయణులు. ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. భారతదేశంలో సతోప్రధానమైన రాజ్యం ఉండేది. భారతదేశం చాలా ఉత్తమంగా ఉండేది. ఇప్పుడు కనిష్టంగా ఉంది. నిర్వీకారులుగా ఉన్నవారు వికారులుగా అయ్యేందుకు మీకు 84 జన్మలు పట్టింది. భలే, అక్కడ కూడా కళలు కొద్దిగా తక్కువవుతూ ఉంటాయి. కానీ వారిని సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు కదా. సంపూర్ణ నిర్వీకారుడని శ్రీకృష్ణుని అంటారు. అతడు సుందరంగా ఉండేవాడు, ఇప్పుడు నల్లగా అయ్యాడు. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు. మనం శివాలయంలో విశ్వాధికారులుగా ఉండేవారమని, మరొక ధర్మం ఉండేది కాదని, కేవలం మన రాజ్యమే ఉండేదని మీ బుద్ధిలో ఉండాలి. తర్వాత 2 కళలు తగ్గిపోయాయి. కొద్దిగా కళలు తగ్గుతూ త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోయాయి. తర్వాత వికారులుగా అయి ఇంకా దిగచారుతూ చీచీగా అవుతారు. దీనిని వికారీ ప్రపంచమని అంటారు. విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉంటారు. అక్కడ క్షీరసాగరంలో ఉండేవారు. ప్రపంచమంతటి చరిత్ర, భౌగోళ శాస్త్రంను, తమ 84 జన్మల కథను కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనం నిర్వీకారులుగా ఉండేవారం. వీరి రాజ్యంలో ఉండేవారం. పవిత్ర రాజ్యం ఉండేది. దానిని సంపూర్ణ స్వర్గం అని అంటారు. త్రేతాయుగంను సెమీ స్వర్గం అని అంటారు. ఈ విషయాలు బుద్ధిలో అయితే ఉన్నాయి కదా. తండ్రియే వచ్చి సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మధ్యలోనే రావణుడు వచ్చాడు. మళ్ళీ అంతిమంలో ఈ వికారీ ప్రపంచం వినాశనం అవుతుంది. మళ్ళీ ఆదిలోకి వెళ్ళేందుకు పవిత్రంగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని దేహమని భావించకండి. బాబా, మీరు వస్తే మేము మీ వారిగానే ఉంటామని భక్తి మార్గంలో ప్రతిజ్ఞ చేశారు. ఆత్మ తండ్రితో మాట్లాడుతుంది.
కృష్ణుడు తండ్రి ఏమీ కాడు. ఆత్మల తండ్రి నిరాకార శివబాబా ఒక్కరే. ఆ హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం, బేహద్దు తండ్రి ద్వారా బేహద్ వారసత్వం భారతదేశానికి లభిస్తుంది. అందువలన సత్యుగాన్ని శివాలయం అని అంటారు. శివబాబా వచ్చి దేవీ దేవతా ధర్మంను స్థాపించారు. ఇది సదా గుర్తుంచుకోవాలి. ఆనందకరమైన విషయం కదా. మనం ఇప్పుడు మళ్ళీ శివాలయంలోకి వెళ్తాము. ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులయ్యారు అని అంటారు. కానీ అలా ఎవరు ఎప్పుడు వెళ్ళరు. అవన్నీ మనసును ఆనందపరుచుకునేందుకు భక్తి మార్గంలోని అసత్యపు పుకార్లు మాత్రమే. సత్యమైన స్వర్గానికి మీరిప్పుడు వెళ్ళనున్నారు. అక్కడ ఏ రోగము ఉండదు. మీరు సదా హర్షితంగా ఉంటారు. తండ్రి ఎంత సహజంగా చిన్న చిన్న పిల్లలకు అర్థం చేయించే విధంగా అర్థం చేయిస్తున్నారు. బయట ఎక్కడున్నా మీరు పదవి పొందుకోవచ్చు. ఇందులో మొదట పవిత్రత ముఖ్యమైనది. ఆహార పానీయాలు శుద్ధంగా ఉండాలి. దేవతలకు ఎప్పుడైనా సిగరెట్, బీడీని నైవేద్యంగా పెడతారా? సిక్కులు గురు గ్రంథమునకు ఎదురుగా ఎప్పుడైనా కోడిగుడ్డును లేక బీడీ మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టారా? గ్రంథమును గురు గోవిందుని శరీరంగా భావిస్తారు. గ్రంథమునకు అంత గౌరవనిస్తారు. ఆ గ్రంథాన్ని గురువు దేహంగా భావిస్తారు. గురునానక్ గారు గ్రంథంను వ్రాయలేదు. గురునానక్ అవతరించారు. సిక్కు మతస్థులు వృద్ధి అయిన తర్వాత ఆ గ్రంథంను రాశారు. ఒకరి తర్వాత మరొకరు సిక్కు ధర్మంలోకి వచ్చి చేరారు. గురు గ్రంథం కూడా మొదటి చేతితో రాయబడి చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు భగవద్గీతను కృష్ణుని రూపంగా భావిస్తారు. గురునానక్ గ్రంథం వలె కృష్ణుని గీతకు కూడా మహిమ ఉంది. కృష్ణ భగవాను వాచ అని చెప్తూ ఉంటారు. దీనిని అజ్ఞానము అని అంటారు. జ్ఞానము ఒక్క పరంపిత పరమాత్మలో మాత్రమే ఉంది. గీత ద్వారానే సద్గతి లభిస్తుంది. ఆ జ్ఞానం తండ్రి వద్ద మాత్రమే ఉంది. జ్ఞానం ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి అవుతుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. అందుకు కష్టపడాల్సి ఉంటుంది. ఒకేసారి జ్ఞానమంతా ఎగిరిపోయేంతగా మాయవీ తుఫాన్లు జోరుగా వస్తాయి. ఎవరికీ చెప్పలేము. మొదట కామ వికారమే చాలా ఇబ్బంది పెడుతుంది, విసిగిస్తుంది. అందులోనే సమయం పడుతుంది. జీవన్ముక్తి అయితే ఒక్క క్షణంలోని విషయమే. పుత్రుడు జన్మిస్తూనే అధికారిగా అవుతాడు. శివబాబా వచ్చారని మీరు గుర్తించారు. వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు. గీత కూడా శివబాబాయే గానం చేశారు. వారే నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్పారు. నేను ఈ సాధారణ తనువులో వస్తాను. కృష్ణుడు సాధారణమైన వాడు కాదు. అతడు జన్మ తీసుకోగానే మెరుపులు మెరుస్తాయి. చాలా ప్రభావం పడుతుంది. అందువలన శ్రీకృష్ణుని ఇప్పటి వరకు కూడా మహిమ చేస్తారు. ఇక శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఆంగ్లంలో తత్వశాస్త్రం అని, ఫిలాసఫీ అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఇవ్వగలరు. నేను మీ ఆధ్యాత్మిక తండ్రిని. స్వయంగా వారే చెప్తున్నారు, నేను జ్ఞానసాగరుడును. పిల్లలైన మీరు తండ్రి ద్వారా నేర్చుకుంటున్నారు. జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు. చివరిలో మళ్ళీ తండ్రి వలె అవుతారు. ఆధారమంతా ధారణపై ఉంది. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మళ్ళీ ఆసక్తి వచ్చేస్తుంది. స్మృతిని పదును అని అంటారు. ఖడ్గాల్లో కూడా తేడా అయితే ఉంటుంది కదా. 100 రూపాయల ఖడ్గం ఉంటుంది, 3-4 వేల రూపాయల ఖడ్గం కూడా ఉంటుంది. బాబా అయితే అనుభవి కదా. ఖడ్గానికి చాలా గౌరవం ఉంటుంది. గురు గోవింద్ సింగ్ గారి ఖడ్గానికి ఎంత గౌరవం ఉంది. పిల్లలైన మీలో కూడా యోగ బలం ఉండాలి. కావున జ్ఞానం అనే ఖడ్గంలో పదును ఉండాలి. పదును వస్తే త్వరగా అర్థం చేసుకుంటారు. డ్రామానుసారం మీరు కష్టపడుతూ ఉంటారు. తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో స్మృతి చేయటం ద్వారానే పాపం సమాప్తమవుతుంది. పతిత పావనులైన తండ్రియే యుక్తిని తెలుపుతున్నారు. మళ్ళీ కల్పం తర్వాత కూడా ఈ విధంగానే వచ్చి మీకు జ్ఞానంనిస్తారు. ఇతనితో కూడా అంత త్యాగం చేయించి తమ రథంగా చేసుకుంటాడు. అక్కడ మీకు ఎంత ఆకర్షణ కలిగింది. దానితో
అందరూ ఎలా పరిగెత్తి వచ్చేసారు? తండ్రిలో ఆకర్షణ ఉంది కదా. ఇప్పుడు మీరు కూడా ఇలా సంపూర్ణంగా అవ్వాలి. నంబర్ వారుగానే అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. సత్యుగం ఆది నుండి కలియుగాంతం వరకు తిరిగి సృష్టి చక్రంనైతే అర్థం చేసుకున్నారు కదా. ఇది సంగం యుగం. పావనంగా చేసేందుకు తండ్రి కూడా తప్పకుండా రావాల్సి వచ్చింది. పావనం అనగా సతోప్రధానం. మళ్ళీ మలినం పడుతూ పోయింది. ఆ త్రుప్పు ఇప్పుడు ఎలా తొలగిపోతుంది? ఆత్మ సత్యంగా ఉన్నప్పుడు శరీరం కూడా సత్యమైనది అనగా సుందరంగా ఉంటుంది. ఆత్మ అసత్యంగా అయితే శరీరం కూడా పతితమవుతుంది. జ్ఞానము తెలియకముందు ఇతడు కూడా నమస్కారం వందనం చేస్తూ ఉండేవాడు. ఆయిల్తో పెయింట్ చేసిన లక్ష్మీనారాయణల పెద్ద చిత్రం గద్దెపై వ్రేలాడుతూ ఉండేది. వారినే చాలా ప్రేమగా స్మృతి చేసేవాడు. ఇతరులెవ్వరినీ స్మృతి చేసేవాడు కాదు. ఆలోచనలు వేరే వైపు వెళ్తూ ఉంటే చెంపదెబ్బలు వేసుకునేవాడు. మనసు ఎంత పెరిగెడుతూ ఉంది, ఎందుకు దర్శనమివ్వటం లేదు అని అనుకునేవాడు. భక్తి మార్గంలో ఉండేవాడు కదా. తర్వాత విష్ణు దర్శనమైనంత మాత్రాన నారాయణునిగా తయారైనాడా? పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. లక్ష్యం ఎదురుగా నిలబడి ఉంది. చైతన్యంగా ఉండిన వారి జడ చిత్రాలను తయారు చేశారు. పావనంగా నరుణ్ నుండి నారాయణునిగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు కూడా వారి రాజధానిలో ఉండేవారు. మరి ఆ విధంగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నారు కనుక తండ్రిని బాగా అనుసరించాలి. బ్రహ్మను దేవుడు అని అనరు, విష్ణుదేవ అని అనటం సరైనది. మానవులకైతే ఏమీ తెలియదు. గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంటారు. ఇప్పుడు విష్ణువుకు ఎవరికి గురువుగా ఉన్నాడు? అందరినీ గురువు గురువు అని అంటూ ఉంటారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు. వారినే గురువని పరమాత్మ అని అంటారు. తండ్రియే అందరికంటే గొప్పవారు కదా. ఇతరులకు నేర్పించేందుకు వారి ద్వారా మనం నేర్చుకుంటున్నాము. సద్గురు అర్థం చేయించిన విషయాలను మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. గురువును తండ్రి అని, టీచర్ అని అనరు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. మనం శివాలయంలో ఉండేవారం, ఇప్పుడు వైశాలయంలో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళాలి. భలే బ్రహ్మలో లీనమైనారని, జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు. కానీ ఆత్మ అవినాశిగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో తమ తమ పాత్ర నిండుగా ఉంది. అందరూ పాత్రదారులే. వారు తమ తమ పాత్ర చేయాల్సిందే. అది ఎప్పటికీ చెరిగిపోదు. ఈ ప్రపంచంలోని ఆత్మలందరూ వారి పాత్రను అభినయించాల్సిందే. కొత్తగా షూటింగ్ జరుగుతున్న విధంగా జరుగుతోంది. కానీ ఇది అనాదిలో జరిగిన షూటింగ్. ఈ ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతూ ఉంటాయి. ఇది బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన నక్షత్రం. ఎప్పటికీ అరిగిపోదు. ఇంతకుముందు ఈ జ్ఞానం మీలో ఉండేది కాదు. వండర్ ఆఫ్ ది వరల్డ్ అయిన స్వర్గం అని పేరు వినగానే మనసు సంతోషిస్తుంది. ఇప్పుడైతే సత్యుగం లేనే లేదు. ఇది కలియుగం కనుక కలియుగంలోనే పునర్జన్మలు తీసుకుంటారు. తప్పకుండా అందరూ వెళ్ళాల్సిందే. కానీ పతితంగా ఉన్న ఆత్మలు వెళ్ళలేరు. పిల్లలైన మీరిప్పుడు యోగ బలం ద్వారా పావనంగా అవుతారు. పావన ప్రపంచాన్ని గాడ్ ఫాదరే స్థాపన చేస్తారు. మళ్ళీ రావణుడు నరకంగా చేస్తాడు. ఇది ప్రత్యక్షంగా ఉంది కదా. రావణుని తగలబెడతారు కదా. ఇది అనాదిగా వస్తుందని మనుషులు అంటారు. కానీ ఎప్పటి నుండి ప్రారంభమైందో కూడా ఎవరికీ తెలియదు. సగం సగం చేయలేరు. ఎందుకంటే లక్షల సంవత్సరాలని అనేస్తారు. కలియుగానికే ఇంకా 40,000 సంవత్సరాలని అంటారు. కావున మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు కదా. అజ్ఞాన నిద్ర నుండి మేలుకోవటం చాలా కష్టం. మేల్కోరు. ఇది సంగమ యుగం. సంగమ యుగంలో తండ్రి వచ్చి పావనంగా అయ్యేందుకు యుక్తి తెలుపుతున్నారు. మీరు పావనంగా అయితే పావన ప్రపంచం తప్పకుండా స్థాపన అవుతుంది. ఈ పతిత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇప్పుడు ఎంత పెద్ద ప్రపంచంగా ఉంది. సత్యుగంలో అయితే చాలా చిన్న ప్రపంచంగా అయిపోతుంది. ఇప్పుడు మాయపై విజయం పొంది
తప్పకుండా పావనంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, మాయ చాలా శక్తివంతమైనది. పావనంగా తయారవ్వటంలోనే అనేక విధాలైన విఘ్నాలు కలిగిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ధైర్యం ఉన్నా మాయ వచ్చి ఎలాంటి పరిస్థితి తెస్తుంది? ఒక్క ముష్టిఘాతం గుద్దు కింద పడేస్తుంది. సంపాదించిన దాన్నంతా సమాప్తం చేసేస్తుంది. మళ్ళీ చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంతమంది క్రింద పడతారు. మళ్ళీ వారు ముఖం కూడా చూపించరు. ఉన్నత పదవిని పొందలేరు. పురుషార్థంను పూర్తిగా చేయాలి, ఫెయిల్ అవ్వరాదు. అందువలన కొందరు గాంధర్వ వివాహంను కూడా చేసుకుని చూపిస్తారు. వివాహం చేసుకొని పవిత్రంగా ఉండటం అసంభవమని సన్యాసులు అంటారు. తండ్రి చెప్తున్నారు, అపారమైన ప్రాప్తి ఉన్నందున ఇది సాధ్యం. ఈ చివరి జన్మలో మీరు పవిత్రంగా అయితే మీకు స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇంత గొప్ప ప్రాప్తిని పొందేందుకు మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండలేరా? బాబా, మేము తప్పకుండా ఉంటాము అని మీరంటారు. సిక్కులు కూడా పవిత్రత కంకణాన్ని ధరిస్తారు. ఇక్కడ ఏ దారము మొదలైనవి కట్టుకునే అవసరం లేదు. ఇది బుద్ధికి సంబంధించిన విషయం. తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. పిల్లలు చాలామందికి వినిపిస్తారు, కానీ గొప్ప వ్యక్తుల బుద్ధిలో కూర్చోదు. మొదట వారికి వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానమని అర్థం చేయించండి. శివబాబా ద్వారా వారసత్వం లభిస్తుంది. పతితుల నుండి పావనంగా అవ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా మరెవ్వరూ చెప్పలేరు. భారతదేశం మొదట నిర్వీకారిగా ఉండేదని, ఇప్పుడు వికారీగా అయిందని, మళ్ళీ నిర్వీకారిగా ఎలా అవుతుందో వారి బుద్ధిలో ఉండే విధంగా తెలపాలి. భగవాను వాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇంత మాత్రం చెప్పిన అహో సౌభాగ్యం. కానీ ఇది కూడా చెప్పలేరు, మర్చిపోతారు. ఉద్ఘాటన అయితే తండ్రి చేసేశారు. మిగిలింది మీరు నిమిత్తంగా చేస్తున్నారు. పునాది వేసేశారు. ఇప్పుడింకా సర్వీస్ స్టేషన్ ఉద్ఘాటన జరుగుతుంది. ఇది గీతలోని విషయమే. గీతలో కూడా, ఓ పిల్లల్లారా, మీరు కామంపై విజయం పొందితే 21 జన్మల వరకు జగజ్జీతులుగా అవుతారని ఉంది. మీరు అవ్వకపోయినా ఇతరులకైనా అర్థం చేయించండి. ఇతరులను లేపి తాము క్రింద పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇతరులను లేపి తాము క్రింద పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. కామం మహాశత్రువు, పూర్తిగా మురికి కాలువలో పడేస్తుంది. ఏ పిల్లలైతే కామంపై విజయం పొందుతారో వారే జగజ్జీతులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ అంతిమ జన్మలో సర్వప్రాప్తులను ఎదురుగా ఉంచుకొని పావనంగా అయ్యి చూపించాలి. మాయ కలిగించే విఘ్నాలతో ఓడిపోరాదు. సెకండ్ పాయింట్, లక్ష్యంను ఉద్దేశంను ఎదురుగా ఉంచుకుని పురుషార్థం పూర్తిగా చేయాలి. బ్రహ్మబాబా ఎలాగైతే పురుషార్థం చేసి నరు నుండి నారాయణుగా అవుతారో అలా వారిని అనుసరించి సింహాసన అధికారులుగా అవ్వాలి. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకునేందుకు కష్టపడాలి. వరదానము, అధికారులుగా అయి ఆడుకుంటూ ఆడుకుంటూ సమస్యలను దాటుకునే హీరో పాత్రధారి భవ. పరిస్థితులు ఎలా ఉన్నా, సమస్యలు ఎలా ఉన్నా వాటికి ఆధీనులుగా అవ్వకుండా అధికారులుగా అయి సమస్యలను ఆడుకుంటూ ఆడుకుంటూ దాటుకున్నట్లు దాటుకోండి. వెలుపల ఏడ్చే పాత్రగా ఉన్నప్పటికీ లోపల ఇదంతా ఒక ఆట అని ఉండాలి. దానినే డ్రామా అని అంటారు. అందులో మనం హీరో పాత్రధారులము. హీరో పాత్రధారి అనగా పాత్రను యాక్యురేట్గా చేసేవారు. అందువలన ఎంత కఠిన సమస్యనైనా ఆటగా భావించి తేలికగా చేసుకోండి. ఎలాంటి బరువు ఉండరాదు. స్లోగన్, సదా జ్ఞానస్మరణలో ఉంటే
సదా హర్షితంగా ఉంటారు. మాయ యొక్క ఆకర్షణ నుండి సురక్షితంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.